చూస్తే ఇప్పుడు విన్న సందర్భాలన్నీ కూడా చూశారు కదండి. విశ్వాసుల్ని ఏ స్థాయికి నడిపిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసుల్ని ఏ స్థాయిలో నడిపిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. సంఘం అంటే అసలు ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘాన్ని ఎందుకు స్థాపించారు? కేవలం సంఘము అనగానే ఎలాగైపోయిందంటే చాలా విషయాల్లోని సంపాదనకి కేంద్రంగా మార్చేశారు. మనకి ఏవో కోరికలు ఉంటున్నాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి సంఘాన్ని సంపాదనా కేంద్రంగా మార్చేశారండి. సహోదరి చెప్పిన మాటలు మీరు విన్నారు కదా! నిజంగా ఎంత హాస్యాస్పదం కింద ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి సంఘాల్లో వాళ్ళకి ఏమి నేర్పుతున్నారో అని. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము పేరు దాహము తీరిన వారు మరి అన్యుల ధన్యుల. దాహము తీరిన వారు అన్యుల ధన్యుల. అదే కొలమాలు ఇంకోటి చూసుకుంటే ఆత్మలు దాహమా ఆస్తులు దాహమా. ఇంతక్కడ తమ్ముడు పాట ప్లే చేశాడు కదా, వంశీ గారు పాటది. యేసుక్రీస్తు వారికి దాహం వేస్తుంటే దప్పిక ఇవ్వలేదు, చేదు చెరకనిచ్చారు అని ఆ పాట విన్నాం. నాకు నిజంగా వచ్చిన వెంటనే ప్రిపేర్ అయిన వాక్యం ప్రభా, ఆ సందర్భాన్ని కూడా అక్కడ చూపించామన్నట్టుగా నేను చాలా ఆనందపడ్డాను. నిజానికి దేవుడు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే అండి, సంఘములో మనం బాగా వాక్యానుసారంగా బలపడి అనేకుల్ని బలపరచడానికి సంఘాన్ని పెట్టాడు. సంఘం అంటే మనం ఎందుకంటే రిపేర్ చేయబడడానికి, రిపేరు చేయబడడానికి, ప్రిపేర్గా ఉండడానికి సంఘంలోకి ఎందుకు చేర్చాడంటే మనలో తెలియని ఆధ్యాత్మిక రోగాలు చాలా దేవుడికి తెలుస్తుంటాయి. అందుకే సంఘాన్ని ఎలాగ చూడాలంటే ఒక ఆధ్యాత్మిక పాఠశాలగా చూడొచ్చు, ఆధ్యాత్మిక వైద్యశాలగా చూడాలి. సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే సంఘంలోకి చేర్చబడిన మనం రిపేర్ కావడానికి, ప్రిపేర్ అవ్వడానికి. రిపేరు అయ్యి ప్రిపేర్గా ఉన్నవారు ఏం చేస్తుంటారంటే ఆయన యొక్క మనస్సు తెలుసుకుని అనేకులకి ఆయన చెప్పిన మాటలను చేరవేస్తుంటారు. ఒకవేళ తెలియలేదనుకోండి, సంఘంలో ఉన్న యేసుక్రీస్తు వారి శిష్యులకి కానీ లేకపోతే విశ్వాసులకి కానీ ఆయన ఎందుకైతే ఈ భూమి మీదకి వచ్చాడో వాళ్ళకి సరి అయిన అవగాహన లేదనుకోండి, ఏది అడిగితే అది మనం ఇస్తాడేమో దేవుడు అనుకుంటారండి. నిజానికి అడగవలసిని మానేసి అక్కర్లేని విశ్వాసులు చాలా అడుగుతున్నారు. అపోస్తుల యొక్క పరిచర్య మనం ఒకసారి చూస్తే అలాగెక్కడ ఉండదండి. చూద్దాం, చూడండి. సంఘం అంటే మనకి నేర్చుకోవడానికి, మనం సంఘంలో రిపేర్ అవ్వాలి, ప్రిపేర్గా ఉండాలి. సంఘం అనగానే ఆధ్యాత్మిక వైద్యశాల, ఆధ్యాత్మిక వైద్యశాల, పాఠశాల. నేర్చుకోవలసినవి నేర్చుకోవాలి. దేవుడు మనకి ఏదైనా మనలో నచ్చని లోపాలుంటే వాక్యము చేత దాన్ని డిలీట్ చేసుకోవాలి. చూడండి, నిజానికి ఈ రోజుల్లో చాలామందికి దైవజనులు కానీ దైవజనురాళ్ళు కానీ సంఘ విశ్వాసులకు కానీ వాక్యపు దాహం మానేసి సంపాదన దాహం పెరుగుతుంది. చూడండి, ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఫోన్పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్. చాలామంది చెప్తున్నారండి. కొన్ని చర్చెస్ ఉన్నాయంటే అక్కడ వాక్యాలు తక్కువ కనపడుతుంటాయి, క్యూఆర్ కోడ్ ఉంటుంది కదండి, ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ పెడుతుంటారంట. అంటే ఏమైపోతుందంటే దాహం ఎక్కడ పెరిగిపోతుందండి? సంపాదించాలనే దాహం పెరిగిపోతుందండి. సంపాదించాలనే దాహం. సహజంగా ఇది లోకంలో ఉన్న వారికి ఎంత సంపాదించినా వాళ్ళకి దాహం తీరదు. దేవుడి బిడ్డలుగా ఆయన సంఘంలోకి చేర్చబడ్డ మనకి దాహం కట్టడలే. చాలా దాహాలు వేస్తుంటాయి మనకి. ధనదాహం వేస్తుంటుంది, పేరు అనే దాహం వేస్తుంటుంది, శరీర కోరికలనే దాహం వేస్తుంటుంది. యేసుక్రీస్తుని ఆయన ఇచ్చే నీరు జీవజలం కానీ
ఆయన ఇచ్చే జీవాహారంగాని తీసుకుంటే యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు మనం లేఖనాలు వెలుగులోకి వెళ్ళి చూడగలిగితే చూద్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 13, 14 వచ్చిన ఒకసారి మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే అక్కడ ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం కనపడుతుంటదండి. ఇక్కడ అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మళ్ళా దప్పికుంటాడంటండి. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వాళ్ళకి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వాళ్ళలో ఊరిటి నీటి బుగ్గగా ఉంటుందంటండి. ఏంటి యేసుక్రీస్తు వారు ఇంత గంభీరమైన వాక్యాన్ని ప్రజెంట్ చేస్తున్నారు? ఆ రోజున సమరయ స్త్రీకి ఆయన వాక్య ప్రబోధం చేస్తున్నాడు. ఈరోజు సార్వత్రిక సంఘంలో ఉన్న మనందరికీ ఈ వాక్య ప్రబోధం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే నేనిచ్చే నీళ్లు తాగితే ఎప్పుడూ దాహమేయదు అని ఆయన క్రీస్తు ప్రభువారు సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు దాహం వేస్తుందండి క్రైస్తవులకి? క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి, క్రైస్తవులుగా అనిపించుకుంటున్న వాళ్ళకి, సేవకులకు కానీ సేవకురాలకు కానీ ఎందుకు ఈ యొక్క ధనదాహం ఇప్పటికీ తీరలేదు వాళ్ళకి? అంటే ఈ యొక్క నీరుని వాళ్ళు రుచి చూడలేదంటారా? ఈ యొక్క నీరుని రుచి చూస్తే ఖచ్చితంగా ఆ యొక్క దాహము కట్టెడుతుందండి. నాకు చాలా దాహాలుండే 8 సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే క్రీస్తు వారు నా హృదయంలోకి ప్రవేశించాడో, ఆయన వాక్యమైన నీరుని నేను తాగుతున్నానో, ఆయన జీవాహారాన్ని నేను భుజిస్తున్నానో, ఆటోమేటిక్గా కొన్ని యొక్క దాహాలు నాలోనే కట్టడినయి. కట్టడిన వాళ్ళే కొన్ని చెప్పగలుగుతుంటారండి. కొన్ని పాటించిన వాళ్ళే చెప్పగలుగుతుంటారండి. ఇక్కడ చూడండి, నేనిచ్చే నీళ్లు త్రాగువాళ్ళు ఎప్పటికీ దాహమేయదు అని చెప్తున్నాడండి. ఎప్పటికీ దాహమేయదు. ఇది రమారమిగా సమరయ స్త్రీకి చెప్తున్న సందర్భం. ఇవాళ 2025 సంవత్సరాల క్రితం మనతో ఈ రోజున ఆయన చాలాసార్లు మాట్లాడాడు. ఈ రోజులో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశోధన చేస్తున్నాము. చాలా మందికి దాహం తీరలేదండి. దాహం తీరితే సమరయ స్త్రీ ఏం చేసిందండి? సమరయ స్త్రీ యొక్క స్టోరీ మనకు తెలుసు. ఆవిడ యొక్క విధి విధానం, ఆవిడ యొక్క జీవన శైలి, ఆవిడ ఎలాగ జీవించిందో మనకు తెలుసు. ఎప్పుడైతే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఆవిడ్ని దర్శించారో, ఆవిడ లైఫ్ స్టైల్ మారిపోయింది. ఆవిడ జీవిత చరిత్ర మారిపోయిందండి. ఆవిడ యొక్క దాహము ఆయన ఇచ్చిన నీరుతో తీర్చుకుంది. ఆవిడ ఆ నీరు తాగడమే కాదు కానీ అనేకులకి, ఆ గ్రామస్తులకి ఈ జీవజలాల్ని పరిచయం చేసింది. ఆవిడ నీళ్లు తాగేసి ఈ యొక్క జీవజలాలని ఆవిడ సరిపెట్టుకోలేదండి. గ్రామంలోకి యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకెళ్ళింది. గ్రామంలో 2 రోజులు సువార్త ప్రకటన చేసింది. అనేకులు అక్కడ లోక సంబంధమైన దాహం కలిగి ఉంటే నిత్య జీవాలని వాళ్ళకి ఇవ్వడానికి ఆ స్త్రీమూర్తి కారణమైందండి. ఆవిడ యొక్క దాహం తీరింది. గ్రామంలోకి రక్షణ సువార్తని ప్రకటన చేయడం జరిగిందండి. సహజంగా సంఘంలోకి చేర్చబడ్డ మనము ఈ యొక్క జీవజలాల్ని రుచి చూస్తే మన జీవితం కూడా సమరయ స్త్రీ జీవితం ఎలాగైతే మారిందో, ప్రభు ఆవిడ జీవితాన్ని ఎలాగైతే మార్చాడో, నా జీవితం కూడా ఆ యొక్క జీవజలాల్ని రుచి చూస్తే ఖచ్చితంగా మారుతుంది. ఇంకా ఈ యొక్క జీవజలాల్ని రుచి చూడని వారు చాలా మంది లోక సంబంధమైన దాహాలతో నిండిపోయారు. ఏమండి, అది డబ్బు దాహం కావచ్చు, అది పొలదాహం కావచ్చు, అది కీర్తి ప్రతిష్టల దాహం కావచ్చు. ఎప్పుడైతే రక్షకుడు నా జీవితాల్లో అడిగి పెట్టాడో, ఈ యొక్క శరీర కోరికలనే దాహం కట్టెడుతుంది. అదే నేపథ్యంలో ఇంకొక అధ్యాయంలోకి వెళ్ళి వచ్చిన చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 34 నుంచి ఒకసారి చదువుదామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం అండి. 34 నుంచి చూడండి. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. కింద చదివితే కింద కూడా చదవండి బ్రదర్. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు
ఏ మాత్రమును ఆకలిగా ఉండడు అంటాడు. నేనిచ్చు నీళ్లు తాగితే ముందేమైనా మాట్లాడారండి ఆయన? నేనిచ్చే జీవజలాలు తాగితే ఎన్నటికీ దప్పికుండదు. నేనిచ్చే ఆహారం తీసుకుంటే, తింటే, నేనిచ్చే వాటర్ అంత వాల్యుబుల్ అయింది. నేనిచ్చే ఫుడ్డు అంత టేస్ట్‌గా ఉంటది. ఒకసారి మీరు టేస్ట్ చేయగలుగుతారా? ఈయన ఇచ్చే ఫుడ్ అండి చాలా ఖరీదైంది. అది ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేరు. అది జీవాహారము. మనం జీవించగలిగే ఆహారము. ఆయన వాక్యము ఎలాగుందంటే ఒక నీటిలాగా ఉంది మనం నిలబెట్టడానికి. ఆయన మాటలు జీవాహారంలాగా ఉన్నాయి. ఇది చాలా మందికి ఇంకా ఈ జీవజలాల్ని తీసుకోలేదేమో. అందుకే లోక సంబంధమైన దాహాలు వేస్తున్నాయి ఆళ్ళకి. ఈ జీవాహారం ఇంకా చాలా మంది క్రైస్తవులు, క్రైస్తవురాళ్ళు కూడా భుజించలేదేమో. చాలా లోక సంబంధమైన దాహాలు వేస్తున్నాయండి. అదేంటో గాని ఇడ్డూరమేం గాని సంఘంలోకి వచ్చి 10, 20, 30, 40, 50 సంవత్సరాలు అయిపోతున్నారు చాలా మందికి. లోక సంబంధమైన దాహాలు తీరలేదు వాళ్ళకి. లోక సంబంధమైన దాహాలు తీరలేదండి. తీరితే సమరయ స్త్రీలాగా లోకంలోకి వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటన చేస్తుంటారు. ఏమండి, ఆస్తులు సంపాదించడానికి ఆరాట పడరు కానీ ఆత్మలు సంపాదించడానికి ఆరాట పడుతుంటారు. అవసరమైతే పోరాటాలు చేస్తుంటారు. 4 మాటలు దేవుడు మాటలు ప్రకటిస్తుంటే వేరే ఒకడు 4 మాటలు అన్నా కానీ పడడానికి సిద్ధపడతారు, సంతోషపడతారంటారు. ఎందుకంటే నేను పొందుకున్న ఈ రక్షణ నా స్నేహితులు, నా మిత్రులు, ఈ గ్రామవాసులు కూడా పొందుకోవాలని ఆలోచన కలిగి ఉంటారండి. ఈ జీవజలాల్ని రుచి చూసిన వారు, ఈ జీవాహారాన్ని భుజించిన వారు ఏం చేస్తుంటారంటే సమరయ స్త్రీ ఎలాగైతే తన జీవితాన్ని మార్చుకుని లోకంలోకి వెళ్ళి తన గ్రామంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ సువార్త ఎలాగైతే తన జీవితాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టి సీతాకోక చిలకలాగా కొత్త జీవితాన్ని పునికి పుచ్చుకుందో, గ్రామంలో ప్రతి ఒక్కరిని ప్రభు వాక్యం చెప్పి ఆవిడ మార్చగలిగింది. ఒక స్త్రీయే అంత పని చేస్తే మనం ఎంత పని చేయాలండి? సంఘంలో చేరిన బిడ్డలకి వాక్యము రుచి తెలియక, ఈ యొక్క జీవ జలాలు రుచి తెలియక, ఈ యొక్క జీవాహారం రుచి తెలియక ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోయారండి. సంఘం అనగానే ఎలాగుందంటే సంపాదించుకోవడానికి ఒక కేంద్ర స్థానం అయిపోయింది తెలుసండి. కానీ సంఘము డబ్బు సంపాదించుకోవడానికి కేంద్ర స్థానం కాదండి. ఆత్మలను సంపాదించుకోవడానికి కేంద్ర స్థానము. నశించిపోతున్న వారిని రక్షణ మార్గంలోకి నిలబెట్టడానికి కేంద్ర స్థానం. కానీ ఈనాటి సార్వత్రిక సంఘము చాలా మంది ఇందులో విఫలమైపోయారండి. దేవుడు పెట్టిన అజెండా మిస్ అయిపోయి వాళ్ళ యొక్క సొంత అజెండా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవ విశ్వాసరాలు లేఖనాలని పరిశోధన చేస్తే బెరయా క్రైస్తవులాగా దేవుడి యొక్క మనసు ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. ఆయన మనసు తెలుసుకోలేకపోతున్నారు కనుకే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారండి. బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు కలిగిన ఒక రోగి ఉండిపోయాడు. అక్కడే ఉండిపోయాడండి ఆయన. అలాగే ఇలా సంఘాల్లో అలాగే ఉండిపోతున్నారు చాలామంది. అలా ఉండిపోతే ఎవరు చేస్తారండి ఆయన పని? ఎవరు చేస్తారో చెప్పండి? మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆశీర్వాదం, దీవెనని అక్కడే ఒక అడ్డుగోడ కట్టుకొని ఒక బిరి తీసుకుని అక్కడే ఉండిపోతాక ఆయన పని మనం చేస్తామని ఆయన మనల్ని పిలుచుకున్నాడు. సమాజంలోంచి మనల్ని ఏర్పాటు చేసుకుని సంఘంలో పెట్టుకున్నాడు. సంఘంలోకి ఎందుకు పెట్టాడంటే ఆయన ఆలోచనలు మనకు అర్థమైతే సమరయ స్త్రీలాగా మనం పరిగెట్టగలుగుతుంటాము. అర్థం అవ్వలేదనుకోండి, బెతస్తా కోనేరు దగ్గర ఎలాగైతే 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధిగ్రస్తుడు ఉండిపోయాడు, అలాగే ఉండిపోయాడు. వాక్యం అనే అలా హృదయం అనే కోనేరులో కదిలిందనుకోండి, ఎవరు సంఘాల్లోని రక్షణ సువార్త ప్రకటించడానికి పరిగెడుతుంటారు. ఇంకా చాలా మందికి అలా కదులుతలేదు. అలా కదిలిందంటే సువార్త ప్రకటన చేయకుండా ఉండలేరు. ప్రియమైన దేవుడు ప్రజలారా, చూడండి. లోకంలో ఒక సామెత చెప్తారు చాలామంది, మీకు తెలుసు, పెద్దలు కదా, చాలా వినే ఉంటారు. గుర్రాన్ని అంటే నీటి దాకా తీసుకెళ్ళగలుగుతారంట కానీ నీళ్లు తాగించలేరంట. ఇవాళ క్రైస్తవులు పరిస్థితి అలాగే అయిపోయిందండి. ఇంత రుచికరమైన ఆహారాన్ని, ఇంత రుచికరమైన నీళ్ళని దేవుడు మన కోసం సిద్ధపాటు చేస్తే ఇది రుచి ఉంచలేదండి.
ఎప్పుడూ లోకంలోనే వీళ్ళకి రుచులు ఎక్కువ కనపడుతున్నాయి కానీ ఈ జీవజలాలని రుచి చూస్తే సమరయ స్త్రీ గారి జీవితం ఎలా మారిందో మన జీవితాలు కూడా అలా మార్చబోతున్నాడండి ప్రభు. కానీ చెప్తుంటారు చాలామంది, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలను కానీ నీళ్లు తాగించలేము. అది వాస్తవమే అండి, అది వాస్తవమే. ఇవాళ సంఘాల్లోని చాలామంది క్రీస్తు వారు ఇచ్చే వాక్యపు నీరుని వాళ్ళు తాగలేకపోతున్నారు. ఆయన ఇచ్చే జీవాహారాన్ని తినలేకపోతున్నారండి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి గమనించండి. ప్రభు దయ వల్ల మనం చాలా లోతైన సంగతులు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని స్టడీ చేస్తుంటే ఇంత విషయం మనకు కనబడుతుంది. చూడండి, ఇందాకే మనం మాట్లాడుకున్నామండి. ఎందుకంటే వాక్యం అర్థమవుతే మనకి ఆత్మల దాహం పెరుగుతుంటుందండి. ఆస్తుల దాహం తగ్గిపోతుంటదే, ఆత్మల దాహం పెరుగుతుంటదే. నేను రక్షింపబడ్డాను కదా, నాకులాగా అనేక మంది రక్షణ మార్గంలోకి రావాలని మనం ఆత్మల దాహం పెరుగుతుంటుందండి. చూడండి, చాలామంది పబ్లిక్ చూడండి, ప్రభుత్వం ఇచ్చే కిలో బియ్యం వదులుకుంటలేదండి, 4,000 రూపాయలు పెన్షన్ వదులుకుంటలేదండి. ఆ సీఎం గారు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, కానీ ప్రభు ఇచ్చే పరలోకాన్ని మాత్రం మాకు వద్దులే అనుకుని కాళ్ళదనుకుని వెళ్ళిపోతున్నారు. చూసారండి, అంటే వాళ్ళ యొక్క మనోనేత్రాలకి గుడ్డుతనం కలిగిపోయిందండి. మనోనేత్రాలకి గుడ్డుతనం వచ్చేసిందండి. ఎవరు ఇస్తుంటారండి? ఎంత డబ్బు ఇస్తే పరలోకం మనం కొనగలదండి? మనం పెట్టుబడిగా పెట్టాలి. దేవుడు ఇచ్చాడండి, సమయం అనే విలువైన ధనాన్ని మనకి ఇచ్చాడు. సమయం చాలా వాల్యుబుల్ అయిందండి. దేవుడిచ్చిన ధనం, అది గొప్ప ధనం. ధనాన్ని పెట్టుబడిగా పెడితే మన జీవితాలు మార్చుతాడండి దేవుడండి. మరి చూడండి, మరొక వాక్యంలోకి వెళ్ళి మనం చూద్దాం. దేవుడు ఇచ్చే జీవజలాలు తాగకపోయినా, ఆయన ఇచ్చే జీవాహారం తినకపోయినా విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలాగుంటుందో మనం చూడబోతున్నామండి. వాక్యం అనే ఆహారము, వాక్యం అనే నీరు ఎవరైతే వాళ్ళ జీవితాల్లో ఉండదో వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలాగుండబోతున్నాయో ప్రభు మనకి చూపిస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. 12:43 చూడండి, అందరూ బైబిల్ తీయండి. అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుందంటండి. ప్రియమైన స్నేహితులారా, ఎవరి దగ్గరైతే దేవుడు ఉండవలసిన నివాస గృహాలం మనం, ఆ గృహాల్లో వాక్యం అనే నీరు, వాక్యం అనే జీవాహారం ఎవరు హృదయాల్లో అయితే ఉండదో దయ్యాలకి నిలయంగా మన యొక్క దేహం మారిపోద్దంట. ఎంత గంభీరమైన మాటలు ప్రభు మన కొరకు రాయించాడని, మన జీవితాలు మార్చుకుంటామని. గొంగల పురుగు లాంటి మన జీవితాన్ని విదిలించుకొని ఆయన చీతాకోక చిలుక లాంటి మంచి జీవితాన్ని మనకి ఇస్తున్నాడండి. అది పాకే జీవితం, అందరూ అసహించుకునే జీవితం గొంగలపురిని. అటువంటి గొంగలపురిని చీతాకోక చిలుకగా, ఒక బటర్ఫ్లైగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ యొక్క పురిగిని, ఆ యొక్క గొంగల పురిగిని చేదరించుకుంటారో చీతాకోక చిలుకని అందరూ గౌరవిస్తారు, ప్రేమిస్తుంటారు. చాలా బాగుంది తన రంగులు, తన యొక్క రూపాన్ని వర్ణిస్తుంటారు. అటువంటి రూపాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడండి. వాక్యానుసారంగా నడిస్తే చూడండి, ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతకుచు నీరు లేని చోట్ల తిరుగుతుందంటండి. ఏ హృదయం అనే ఆలయములో వాక్యం అనే నీరుండదో, వాక్యం అనే జీవాహారం ఉండదో అది దయ్యాల కొంపగా మారబోతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. మనం నిలయాలం, ఎవరికి నిలయంగా ఉన్నాం? మనం దేవుడుండే ఆలయాలుగా ఉన్నామా, దయ్యాలు నిలయాలుగా ఉన్నామా? మనం తెలుసుకోవాలి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏదో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడని ఏదో ఒక చోట కూర్చుంటాం కాదు. ఆయన మనసు తెలిస్తే, ఒక సమరయ స్త్రీ ఎలాగైతే గ్రామంలోకి పరిగెట్టుకుని వెళ్ళిందో, ఆ యొక్క కాలనీ వాసుల్ని, వాళ్ళ ఊరు వాసుల్ని ఎలాగైతే రక్షణ సువార్తలోకి నడిపించిందో, ఆయన రుచి, ఆయన ఇచ్చే జీవజలాన్ని రుచిగాని చూడగలిగితే, ఆయన ఇచ్చే ఆహారం నువ్వు తినగలిగితే ఒక సమరయ స్త్రీలాగా నేను పరిగెట్టగలదు. లేకపోతే బెతస్తా కోనేరు దగ్గర ఎలాగైతే ఒక రోగి ఉండిపోయాడో అలాగే ఉండిపోతున్నాడు సంఘాల్లో విశ్వాసులు.
అలాగుంటే ఇష్టపడ్డండి. క్రీస్తు వారు ఇష్టపడండి. తర్వాత కూడా చదవండి బ్రదరు. 44, 45 కూడా చదువు. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఆ ఇంటికి మరలా వెళతానని అనుకుంటుందంటే అపవిత్రాత్మ. వచ్చి ఆ ఇంటిలో ఎవ్వరూ లేకుండా చూసి అది ఊడ్చి అమర్చి పెట్టి, దయ్యాలు ఉండడానికి బాగుందనుకోండి, దయ్యాలు నిలయాలు చేస్తుంటాయి, దురాత్మలు నిలయాలు చేస్తుంటాయి. ఆ ఇంట్లో గృహప్రవేశం జరుగుద్దని ఇక్కడ ఈ లేఖనాల్లో మనం ఈ యొక్క వాక్యంలో మనం చూడబోతున్నామండి. ఈ వచనంలో మనం చూడబోతున్నాం. వాక్యం అనే నీరు, యేసుక్రీస్తు వారు ఇచ్చే వాక్యం అనే నీరు, ఆయన ఇచ్చే జీవాహారం మన హృదయాల్లో లేకపోతే ఏమైపోద్దంటే దయ్యాలు గృహప్రవేశం చేస్తుంటాయి. నిజానికి పెద్ద పెద్ద టౌన్స్లో చూడండి, ఒక స్థలం కొనుక్కుంటే చాలా సెక్యూరిటీ తీసుకుంటారు దానికి. ఒక స్థలం కొనుక్కున్నారనుకోండి, పెద్ద పెద్ద ఏరియాలో రేట్ ఎక్కువ కనుక ఫిన్సింగ్ వేస్తుంటారు, చాలా సెక్యూరిటీ తీసుకుంటారు. మనం ఇల్లు కట్టుకున్నాం, మనకంటే ముందుగా ఇంకొకరు ప్రవేశించి కబ్జా చేసేయడానికి మనకి ఎంత బాధగా ఉంటుంది. దేవుడు ఉండడానికే మనల్ని నడిచే దేవాలయాలుగా చేశాడు, కానీ చాలామంది దయ్యం ఉండే దేవాలయాలుగా తయారైపోయారు. ఎప్పుడైతే ఆయన ఇచ్చిన జీవజలాలు తాగారో, ఆయన ఇచ్చిన జీవాహారం తీసుకున్నారో, దేవుడికి ఆలయాలుగా మారతారండి. ప్రతి జీవితం కూడా, ప్రతి ఒక్కరూ కూడా కదిలే ఆలయాలుగా దేవుడు ఆ యొక్క ఇంటిలో ఉండడానికి ఆయన ఇష్టపడుతుంటాడు. మనమే ఆయన ఉండవలసిన ఇల్లు. చర్చ్ అంటే ఏమనుకున్నారు? మనమే కదిలే చర్చలు. మనం చర్చ్ అంటే మనమేనండి. పిలవబడిన ప్రజలు మనం. చర్చ్ అంటే ఏమి నేర్పేశారంటే మనకి భజన చేయడం నేర్పేశారండి. ఏదో పాత ఒక ఉంటుందండి, తాళాలు తప్పట్లో దేవుడి గుళ్ళో బాజాలు. భజన చేయడం నేర్పేశారు. భజన చేయడం కాదు కానీ వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. మన సంఘంలోకి చేర్చబడ్డామంటే అనేకులకి జీవితాలని మార్చే ఈ రక్షణ సువార్తను మనం బ్రతుకుతూ అనేకుల్ని బ్రతికింప చేయాలి ప్రియమైన సంఘమా. కానీ చాలామంది ఈ యొక్క పరిస్థితుల్లో సంఘంలోకి చేర్చబడ్డారు, కానీ జీవాహారం వాళ్ళు ఇంకా రుచించలేదు, జీవజలాలను వారు తీసుకుంటలేదు. ఏదో పేరుకైతే వెళ్తున్నారు వస్తున్నారు. మన స్నేహితులు ఐందవ సహోదరులు కూడా అలాగే ఉంటుంటారు, వెళ్తారు వస్తుంటారు. ఆ కంచేపు వెళ్తుంటారు, వాళ్ళకి చేయవలసినవి చేస్తుంటారు. చాలామంది క్రైస్తవులు కూడా ఇదే కొలమానంలో ఉండిపోతున్నారు. ప్రభువు అయితే ఏమాత్రం కూడా అటువంటి వారిని భక్తిని చూసి ఆయన మెచ్చడు, నొచ్చుకుంటాడు, బాధపడుతుంటాడు. ఏంటి నా ప్రజలు, నేను ఈ యొక్క ప్రాణం పెడితే ఎంత వీళ్ళలో నిర్లక్ష్యం చేస్తున్నారేటి అని చాలా బాధపడతారు ప్రియమైన వాళ్ళ. తర్వాత 45 కూడా ఒకసారి చదివిన బ్రదర్. 12:45. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోద్దంటండి. ఫస్ట్ రక్షణ సువార్త విని సంఘంలోకి చేర్చిన తర్వాత బాగానే ఉంటారండి. కొన్నాళ్ళు రాను సీనియారిటీ పెరిగికుళ్ళు ఏమైపోతుంటారో, అబ్బాయి చాలా సంవత్సరాలు అయిందండి నేను వెళ్ళని వాక్యాన్ని లెక్క చేయరు, చెప్పి దైవదాసులను లెక్క చేయరండి. సీనియారిటీ పెరిగిపోద్ది కదా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరో బ్రదర్ మాట్లాడుతున్నారని చూడకూడదు. ఆ బ్రదర్ని దేవుడు నిలబెట్టుకుని ఆయన లేఖనాలని మనకి వినిపింపజేస్తున్నాడు. మనం మారాలని, మార్చుకోవాలని, మన జీవితాలని వాక్యానుసారంగా మనం నిలబెట్టుకోవాలని అనుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రభువా, మన ఏ సభకి వెళ్ళినా సరే, ప్రభువా ఇక్కడ నాకు నేను నేర్చుకోవలసినవి, నేను మార్చుకోవలసినవి అనుకోవాలని ప్రతి క్రైస్తవురాలు కూడా. ప్రభువా, నేను నేర్చుకోవలసింది నాకు చూపించండి, నేను మార్చుకోవలసింది నాకు చూపించండి అని ప్రార్థన చేసుకోవాలండి. కానీ ఇలా ఏమైపోరంటే ఆత్మల దాహం పక్కన పెట్టేసి ఆస్తుల దాహము, కానుకల దాహము, ఫోన్పే దాహము, గూగుల్ పే దాహము, క్యూఆర్ కోడ్ దాహం ఎక్కువైపోయింది ఎవరికి? సంఘాల్లో చాలామందికి. అలాగ అందరూ లేరండి, అందరూ లేరు కానీ ఎక్కువ శాతం మంది ఉన్నారు. తక్కువ శాతం మంది అయితే ఖచ్చితంగా దేవుడిచ్చే జీవజలాల్ని తాగి వాళ్ళ యొక్క దప్పికను తీర్చుకొని ఆయన ఇచ్చే జీవాహారాన్ని భుజించి ఆయన ఏదైతే చెప్పాడో అలాగ చేసేవాళ్ళు చాలా తక్కువ శాతం ఉన్నారు. ఎక్కువ శాతం ఎలా ఉన్నారంటే లోకానుసారమైన దాహం ఎక్కువైపోయింది. నిజంగా దాహం కట్టుడిపోవాలండి. క్రీస్తు వారి దగ్గరికి వస్తే లోకంలో ఉన్న వాళ్ళకి అన్యులకు దాహం వేస్తుంది అనుకోండి,
ఈ దేవుడు వాళ్ళకి తెలీదు. ఈ జీవాహారం వాళ్ళు రుచి చూడలేదు. ఈ జీవజాలాలను వారు రుచి చూడలేదు. క్రైస్తవులుగా దేవుడి బిడ్డలుగా సంఘంలోకి చేర్చబడ్డ మనకి కూడా దాహం ఎక్కువైపోతుందంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. మన విశ్వాస జీవితం ఎలాగుందో చెక్ చేసుకోవాలండి. మన భక్తి ఎలాగుందో చెక్ చేసుకోవాలి. చూడండి, తర్వాత మనం చూస్తే ఇక్కడ మనకి ఒక మనుష్యుడి మొదటి స్థితి కంట కడపటి స్థితి చాలా దారుణం అయిపోతుందండి. చాలా మంది క్రైస్తవులు అలాగే అయిపోతుంటారు. మొదటి స్థితి కంటే కడపడి లాస్ట్ యొక్క స్థితి చాలా చండాలంగా ఉంటుందంటండి. అంటే మనం ఏమి నేర్చుకుంటున్నాం సంఘంలోకి చేర్చబడి? మనం మారాలి, చాలా మారాలి. ప్రభువు ఆయన వాక్యముతో గద్దిస్తున్నాడు మనం మారతామని. అనేకమైన ఆధ్యాత్మిక రోగాలు మనలో ఉన్నాయి. అందుకే సంఘం అనగానే మనం రిపేర్ అవ్వడానికని, మనం ప్రిపేర్గా ఉండడానికని. ప్రిపేర్ అయిన వారు ప్రభు గురించి ప్రకటన చేయకుండా ఉండలేరు. ప్రియమైన స్నేహితులారా, చూడండి, యేసుక్రీస్తు వారితోనే ఒక ఆయన తిరిగాడు. ఏమి సంపాదించాడండి ఆయన? మూట మీద ఉండేది ఎప్పుడు ఆయనకి సంచి మీద దాహం ఆయనకి. ఎవరు ఆయన పేరు చెప్పండి? యోధా, ఇస్కరియోతు యోధా గారు. సంచి మీద ఉండేది ఆయనకి ఎప్పుడు దాహం. అది కూడా చూద్దామా? యోహాను సువార్త 12వ అధ్యాయము. ఆయన దాహం ఎక్కడుందో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. 12వ అధ్యాయము 5వ వచనం చూస్తే 12వ అధ్యాయము 6వ వచనం చూడండి. వాడు అలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన ధనం మీద ఉండేదంటండి ఆయనకు దాహం. సంచి మీద ఉండేదంటే ఆయనకు దాహం. అందుకే ఎవరికైనా సువార్త ప్రకటించలేదు. ఆయన జీవితం అర్ధంతరంగా ముగిసిపోయిందండి. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారిలాగా ఆత్మలు దాహం కలిగి పరిగెట్టిన అపోస్తుల యొక్క జీవిత చరిత్ర చూస్తే ఈ రోజుకి వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా మనం ఉండలేము. వాళ్ళ తీసుకొచ్చిన వాక్యమే సర్వలోకము. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేసి మనం త్వరగా ముగించుకుందాం. గతంలో ఆయనకి సంఘాన్ని హింసించే దాహం. ఆయన పేరు చెప్పండి? పౌలు గారు. ఆయన మారకముందు ఆయన పేరేటండి? సౌలు. మారిన తర్వాత ఆయన పేరు పౌలు. చూద్దాం, చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. 8:3. 8వ అధ్యాయము 3వ వచనం. అయితే సౌలైతే ఇంటింటా జోర్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయడమే ఆయన దాహం. ధర్మశాస్త్రంలో ప్రధాన దిట్ట ఆయన మారకముందు ఆయన దాహం ఏంటండి? ఎవరైతే యేసుక్రీస్తు వారు కూడికలు పెడుతుంటారో ఆయన పేరు ఎక్కడైతే వినబడుతుంటుందో ఆయన పేరు వినపడకుండా చేయడమే ఆయన దాహం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన్ని దర్శించారో ఏమైపోయిందండి ఆయన దాహం? ఆయన దాహం ఏమైపోయిందో మనం చూద్దాం, చూడండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడును తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన నా ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడనై ఉన్నాడు అని చెప్తున్నాడండి. ఎప్పుడైతే ఆయన మారకముందు ఆయన దాహం ఏంటండి? క్రీస్తు మాట ఎక్కడ కూడా వినబడకూడదు. ఆయన పేరు ఎక్కడ వినబడకూడదు. ఆయన పేరట ఎక్కడా కూడా సభలు పెట్టకూడదు. అది ఆయన దాహం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట ఆయన దాహం. ఎప్పుడైతే క్రీస్తు సమరయ స్త్రీని ఎలాగైతే దర్శించాడో అపోస్తలుడైన పౌలు గారిని కూడా ఎలాగ దర్శించాడో ఆయన జీవిత విధానం మారిపోయిందండి. పూర్వమైతే నేను దూషకుడును హింసకుడు హానికరుని తెలియకనే చేశాను గనక కనికరం పొందానని మాట్లాడతాడు. నేను
మరి పౌలు గారు ఎంత ఆత్మల దాహం కలిగి ఉన్నాడో చూడండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఎంత ఆత్మల దాహం కలిగి ఉన్నాడండి ఆయన. ఇది క్రైస్తవులకు ఉండమైన మొదటి అజెండా. ఆస్తుల దాహం కాదండి, ఆత్మల దాహం. నాలో భారం పెరిగితే క్రీస్తు యొక్క రాజ్య సువార్త చేయకుండా మనం ఉండలేమండి. ఎవరు కొట్టినా, తిట్టినా, దూషించినా ఆయన యొక్క చూడండి, ఆయన 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 ఎలా మాట్లాడుతున్నాడో చూడండి పౌలు గారు. 9:22 అండి. బలహీనులను సంపాదించుకోవడానికి, బలహీనులకేమో బలహీనుడిగా ఉన్నాడంటండి. ఏ విధము, ఈ మాట చూడండి, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరి వాడునై ఉన్నాడంటండి. ఆయన మాట చూడండి ఎలాగున్నాయో దేవుడు మాటలు. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధములా వాడునై ఉన్నాడు అంటాడు. ఎంత మంచి స్పీకర్ అండి ఈయన, యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఇలాంటి స్పీకర్లు ఎవరైనా ఉన్నారా? పేతురు గారు ఇలాంటి స్పీకర్లు ఎవరైనా ఉన్నారా? అపోస్తులని పెట్టుకుంటున్నారు. అలా అపోహ అంటే అపోస్తులని పెట్టుకుంటున్నారు. ఈనాటి అపోస్తులు అపోస్తులు అయితే జీవితాలను దారబోసారండి. వాళ్ళకున్న చిరాస్తులు కూడా ఇచ్చారు. మనం చిరాస్తులు పక్కన మనం టైం ఇస్తాం. అడుగు పొడుగు ఊడిసేసింది ప్రభువుకి. ఎలాగైపోయినండి. కానీ యేసుక్రీస్తు అని ఇచ్చే జీవజాలను రుచి చూస్తే టయానికి ఆదరవుతాం. యేసుక్రీస్తు అనే జీవాహారాన్ని రుచి చూస్తే మన జీవితాలు మారిపోతుంటాయండి. పౌలు గారి జీవితాలు ఎలా మారినాయి చూడండి. సంఘాన్ని హింసించడమే ఆయన దాహము. ఆయన మారిన తర్వాత అనేకుల్ని రక్షణ సువార్త చెప్పడమే ఆయన దాహం అండి. సమరయ స్త్రీ ఎలాగైతే మార్పు చెంది గ్రామాన్ని మార్చుకుందో, నువ్వు కూడా నువ్వు ఉండే ఈదులో, నువ్వు ఉండే ఊరిలో మనం కూడా మన యొక్క బంధువులను, స్నేహితులను, కాలనీ వాసులను అందరినీ కూడా రక్షణ సువార్త చెప్పి ఆ యొక్క జీవజలాల్ని వాళ్ళకి రుచి చూపించాలి. ఆ జీవాహారాన్ని రుచి చేయాలండి. ఇదండి మనం ఎలా నేర్చుకున్న వాక్యం. ఆత్మలు దాహమా, ఆస్తులు దాహమా? సంఘంలోకి ప్రభు ఎందుకు తీసుకొచ్చాడంటే, మనం అనేకమైన ఆధ్యాత్మిక రోగాలు ఉన్నాయి, అవన్నీ పోవాలండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలమని దేవుడు రాయించాడు. ఒకడు సిరికిని, ఒకడు దేవునికిని దాసుడిగా ఉండలేరని ఆయన సెలవిచ్చాడు. కానీ అదేటో కానీ ఇలా దాసులు అందరూ కూడా సిరికే దోసలు అయిపోతున్నారు. ప్రభు మాట పక్కన పెడుతున్నారు. తర్వాత చూద్దాంలే ప్రభు నీ గొడవ అన్నట్లుగా ఉన్నాయండి. ఎన్ని కనపడుతుంటే మనం ఇందాక క్లిప్పింగ్ చూసాం కదా. ఏం చేసిందండి అప్పుడు ప్రార్థన? అల్లుడి గారికి ఏటీఎంలోనంటే 270 రూపాయలు ఉన్నాయంట. ప్రార్థన చేసుకుందంట. 1,20,000 పైచీలకు వచ్చి పడినాయి అంటండి. ఛానల్ నుంచి దగ్గర రమారామికి 20 సంవత్సరాలు అయిన దేవుళ్ళలోకి నేను వచ్చి ఎప్పుడు కూడా ఇటువంటి గొప్ప సూచక్రియ చూడలేదు. వాక్యానుసారం అండి ఇది. అపోస్తులు ఎక్కడైనా ఇటువంటి ప్రకటనలు చేశారండి? చూడాలి. వాక్యపు కళ్ళద్దాల్లో మనం చూస్తే ఎవరు ఏ వాక్య ప్రబోధం చేస్తున్నారో మనకు అర్థమవుతుంటుందండి. అది సత్య సువార్త, అసత్య సువార్త మనకు అర్థమవుతుంటుందండి. మరి మనం సంఘంలోకి ఎందుకు చేర్చబడ్డామంటే రిపేర్ అవ్వడానికి, ప్రిపేర్గా ఉండడానికి. ప్రిపేర్ అయినోడు ప్రభువును ప్రకటించకుండా ఉండలేడు. పరలోక వార్త చెప్పకుండా ఉండలేడు తెలుసండి. మరి ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఆయన ఇచ్చిన రక్షణను మనం చూసాం. చూడండి, ఒక్క రెఫరెన్స్ చూసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 31, 32 కూడా చూసుకుని మనం ముగించేసుకుందాం. అలాగే లేఖనాల్లో కూడా మనకి ఒక ధనరాజు గారు ఉన్నారు. కదా లేఖనాలు. ధనరాజు గారు ఎవరండి? లేఖనాల్లో ఒక ఆయన ఉన్నాడు. లోక సువార్త 16వ అధ్యాయంలో ధనరాజు గారు ఉన్నారు కదా. ధనవంతుడు. చూడండి, ఇది చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 31, 32 చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 31, 32. ఆలోగా శిష్యులు బోధకుడా
భోజనము చెయ్యమని ఆయనని వేడుకున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి కింద. అందుకు ఆయన నేను భుజించడానికి మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పాడు. ఆహారం ఉందంటండి ఆయనకి. ఏంటి ఆయన ఆహారం? తండ్రి అయిన దేవుడు పని చేయడమే ఆయన ఆహారం. మనం కూడా క్రీస్తు వారు ఏదైతే చెప్పాడో ఆయన పని చేయడమే మన ఆహారం. మన ఆహారం అండి. అదే మన దాహం, అదే మన యొక్క జీవాహారం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మనకు చెప్పాడో ఆయన పని చేయడమే మనకు ఆహారం. మరి ప్రతి ఒక్కరూ గమనించండి, ఈరోజు సంఘాల పరిస్థితి, కొన్ని సంఘాల్లో ఇటువంటి మాటలు చాలా అరుదుగా దొరుకుతుంటండి. మీకు తెలుసు, పెద్దలు అనుభూషాలు చాలామంది ఉన్నారు ఇక్కడ. నిజం చెప్పరు. ఎంచేపు కూడాను క్రీస్తుకి దాసులుగా చేయాలండి. ప్రతి క్రైస్తవుని క్రైస్తవురాలు కూడా క్రీస్తులకి దాసులుగా చేయాలి, క్రీస్తుకి శిష్యులుగా చేయాలి. అదేటో వాళ్ళకి శిష్యులుగా చేసుకుంటున్నారు, వాళ్ళకి దాసులుగా చేసుకుంటున్నారు, వీళ్ళు కూడా పొంగిపోతున్నారు. ఎప్పుడైతే దేవుడి యొక్క మనసు మనకు అర్థమైందో, సమరయ స్త్రీ ఎలాగైతే జీవితం మార్చుకుని జీవజలాలను తాగి అనేకులుగా నీరుని పరిచయం చేసిందో, ఆ జీవాహారాన్ని పరిచయం చేసిందో, నేను కూడా అటువంటి ఆలోచన కలిగి సమాజంలోకి వెళ్తాం. దేవుడి మాటల్ని మన వినికిడి యందు ఫలింపజేయునుగాక. మరిన్ని సంగతులు పెద్దల ద్వారాగా మనం విందాం.